Welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పాఠ్య పుస్తకం అనే టాపిక్ సంబంధించి మనం కంటెంట్ అయితే చర్చించుకుంటున్నాం. పాఠ్య పుస్తకం అనే టాపిక్ సంబంధించి మనకు ప్రీవియస్ స్టేట్లో చాలా బిట్స్ అయితే అడగడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అదొక ఇంపార్టెంట్ టాపిక్గా భావించి నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ తెలుగు మెథడాలజీ కంప్లీట్ అయిన వెంటనే 2022లో 2024లో రిలీజ్ అయినటువంటి తెలుగు మెథడాలజీకి సంబంధించి బిట్స్ అయితే నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్లో అయితే రాబోతున్నాయి. ఎవరు కూడా మిస్ కావద్దండి. ఇప్పుడు వచ్చేసి మనం టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ అయితే చూద్దాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాఠ్య పుస్తకం భాషను నేర్చుకోవడానికి, భాషను బోధించడానికి ఉపయోగపడే ఒక వనరు అని నిర్వచించినది గ్రేవ్స్. పిల్లల జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని సూచించినది NCF 2005. దీని ఆధారంగా RTE 2009 రూపుదిద్దుకుంది. దీనిలోని విషయాలను దృష్టిలో ఉంచుకొని NCERT ఒక వినూతమైన విధానంలో పాఠ్యపుస్తకాన్ని రూపొందించినదనమాట. పాఠ్యపుస్తకాన్ని రూపొందించేది NCERT. పాఠ్యపుస్తక భాషను నేర్చుకోవడానికి మరియు భాషను బోధించడానికి ఉపయోగపడే ఒక వనరు అని చెప్పినది గ్రేవ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపుస్తకానికి ఉన్నటువంటి లక్షణాలు చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి బాహ్య లక్షణాలు, రెండోది వచ్చేసి మనకు అంతర లక్షణాలు. ఇప్పుడు వచ్చేసి బాహ్య లక్షణాల్లో భాగంగా పాఠ్యపుస్తకాన్ని చూడగానే చదవాలనిపించేలా ఆకర్షణీయంగా ఉండే లక్షణాలను బాహ్య లక్షణాలు అనేది పిలుస్తారు. పాఠ్యపుస్తకాన్ని చూడగానే చదవాలనిపించేలా ఆకర్షణీయంగా ఉండే లక్షణాలను బాహ్య లక్షణాలు అనేది పిలుస్తారు. భాష తెలియని వారు కూడా ఈ లక్షణాలను తేలికగా గ్రహించగలుగుతారు. అందంగా ఉండి వాళ్లకు బాగా నచ్చిన పుస్తకాలను పిల్లలు ప్రేమిస్తారనమాట. పుస్తకాన్ని చూడగానే చదవాలనిపించేలా ఆకర్షణీయంగా ఉండే లక్షణాలను బాహ్య లక్షణాలు అంటారు. భాష తెలియని వారు కూడా ఈ లక్షణాలను తేలికగా గ్రహించగలుగుతారు. అందంగా ఉన్న చిత్రాన్ని పిల్లలకు బాగా నచ్చితే పిల్లలు ఆ పుస్తకాన్ని ప్రేమిస్తారనమాట. బాహ్య లక్షణాల్లో ఒకటో అంశం వచ్చేసి ముఖ చిత్రం. పఠనాశక్తిని కలిగించడానికి రంగులలో ఆకర్షణీయంగా ముద్రించినటువంటి ముఖ చిత్రం ఉండాలి. ముఖ చిత్రం ఎలా ఉండాలి అంటే ఆకర్షణీయంగా, అందంగా అయితే ఉండాలి. దీనివల్ల పిల్లల్లో పఠనం యొక్క ఆసక్తిని పెంపొందిస్తుంది. పుస్తకాన్ని చూడగానే వారికి ముచ్చట కలిగించేలా ఉండాలి ముఖ చిత్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి మన్నిక గల అట్ట. పాఠ్య పుస్తకాన్ని మంచి అట్టతో తయారు చేయాలి. అట్ట సరి అయినది లేనట్లయితే పుస్తకం తొందరగా పాడవుతుంది. అట్ట సరి అయినది కానట్లయితే ఆ పాఠ్యపుస్తకం తొందరగా పాడవుతుంది అనమాట. అందువల్ల మంచి అట్ట ఉన్న పాఠ్యపుస్తకం మన్నిక కలిగి చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. మన్నిక కలిగినటువంటి అట్ట వేస్తే ఆ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు ఎక్కువ రోజుల పాటు వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముద్రణ. వాచకాల ముద్రణ ఆకర్షణీయంగా ఉండాలి. టెక్స్ట్ బుక్ ఏదైతే ప్రింట్ చేస్తామో అది చాలా ఆకర్షణీయంగా ఉండాలి. తరగతి స్థాయిని అనుసరించి ముద్రణ అనేది ఉండాలి. ప్రాథమిక స్థాయి పిల్లల యొక్క పాఠ్యపుస్తకాలలో అక్షరాలు కొంచెం పెద్దవిగా ఉండాలి. ముద్రణ అనేది స్పష్టంగా తప్పులు లేకుండా ఉండాలి. టెక్స్ట్ బుక్ని ముద్రించేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా స్పష్టంగా ఉండేలా అది ప్రాథమిక స్థాయి పిల్లల్లో అయితే అక్షరాలు కొంచెం పెద్దవిగా అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా బాహ్య లక్షణాల్లో భాగంగా ముఖ చిత్రం, మన్నిక గల అట్ట, ముద్రణ అనే అంశాల గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 1-2 తరగతుల పిల్లల యొక్క పాఠ్యపుస్తకాల యొక్క అక్షర పరిమాణం ఎంత ఉండాలంటే 20 పాయింట్లు అయితే ఉండాలన్నమాట. 1-2 తరగతుల పిల్లల టెక్స్ట్ బుక్లో అక్షరాల పరిమాణం 20 పాయింట్లు ఉండాలి. అదే 3-4-5 తరగతుల పిల్లల పాఠ్యపుస్తకాల అక్షర పరిమాణం 18 పాయింట్లు ఉండాలన్నమాట. 3rd, 4th, 5th అయితే 18 పాయింట్లు, 1-2 తరగతులకైతే 20 పాయింట్లు ఉండాలి. ఆపై తరగతిలో అంటే 6 నుంచి ఆపై ఏ తరగతి ఉన్నా 16 పాయింట్లు ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం అయితే ఉంది ఈ 3 అంశాలపైన. 1-2 తరగతుల పాఠ్యపుస్తకాల అక్షర పరిమాణం 20 పాయింట్లు, 3-4-5 తరగతుల పాఠ్యపుస్తకాల యొక్క అక్షర పరిమాణం 18 పాయింట్లు, ఆపై తరగతుల పాఠ్యపుస్తకాల అక్షర పరిమాణం 16 పాయింట్లు అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కాగితం. టెక్స్ట్ బుక్లో కాగితం యొక్క కాగితం ఏ విధంగా ఉండాలైతే చూద్దాం. పాఠ్యపుస్తకాల ముద్రణకు ఉపయోగించే కాగితం
తెల్లగా సుముచితమైనటువంటి మందంతో మన్నిక కలిగి ఉండాలి. కాగితం మంచిదైతే చిత్రాలు మరియు అక్షరాలు చాలా చక్కగా ఉంటాయన్నమాట. పాఠ్యపుస్తకాల ముద్రణకు ఉపయోగించే కాగితం తెల్లగా ఉండి సముచితమైన మందం కలిగి మన్నికతను కలిగి ఉంటే ఆ కాగితం పైన ఉన్నటువంటి చిత్రాలు కానీ అక్షరాలు కానీ మనకు చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. పాఠ్యపుస్తకాలలో లోపలి పేపర్ యొక్క క్వాలిటీ వచ్చేసి మనకు 70 GSM మ్యాప్లతో పేపర్ అయితే ఉంటుంది. అదే పాఠ్యపుస్తకాలకి అట్టకు ఉంటుంది కదా, అక్కడ వాడే పేపర్ వచ్చేసి మనకు 200 GSM గ్రామ్ ఫర్ మీటర్ అయితే ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ యొక్క ఫస్ట్ పేపర్లో అయితే ఉండటం జరుగుతుంది. ఇవి కూడా మనకు ఎగ్జామ్లో అడిగినారనమాట. పాఠ్యపుస్తకాలలో లోపలి పేపర్ యొక్క క్వాలిటీ ఎంత ఉంటుంది అంటే 70 GSM మ్యాప్లతో పేపర్. అదే పాఠ్యపుస్తకం అట్టకు వాడే పేపర్ క్వాలిటీ వచ్చేసి 200 GSM గ్రామ్ ఫర్ మీటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పరిమాణం. పాఠ్యపుస్తక పరిమాణం మరీ పెద్దదిగాను మరీ చిన్నదిగాను ఉండరాదు. పాఠ్యపుస్తకం యొక్క పరిమాణం మరీ పెద్దదిగాను మరీ చిన్నదిగాను అయితే ఉండరాదు. విద్యార్థులకు సౌలభ్యంగా ఉండాలి. పాఠ్యపుస్తకం యొక్క పరిమాణం విద్యార్థులకు సౌలభ్యంగా ఉండాలి. ప్రాథమికోన్నత స్థాయిలో పాఠ్యపుస్తకాల పరిమాణం ప్రాథమిక స్థాయి కంటే చిన్నదిగా ఉండాలన్నమాట. ప్రాథమికోన్నత స్థాయిలో పుస్తకాల పరిమాణం ప్రాథమిక స్థాయి కంటే చిన్నదిగా ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు 1-2 తరగతుల పాఠ్యపుస్తకాల అక్షర పరిమాణం 20 పాయింట్లు, 3-4-5 తరగతుల పాఠ్యపుస్తకాల అక్షర పరిమాణం 18 పాయింట్లు, ఆపై తరగతుల పాఠ్యపుస్తకాల అక్షర పరిమాణం 16 పాయింట్లు. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపుస్తకాల లోపల పేపర్ క్వాలిటీ వచ్చేసి 70 GSM మ్యాప్లతో పేపర్. అట్టకు వాడే పేపర్ క్వాలిటీ వచ్చేసి 200 GSM గ్రామ్ ఫర్ మీటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ధర. పాఠ్యపుస్తకాల ధర అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్నమాట. పాఠ్యపుస్తకాలను ముద్రించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాలు చాలా తక్కువ ధరకే విద్యార్థులకు దొరుకుతున్నాయన్నమాట. పాఠ్యపుస్తకాలను ముద్రించే బాధ్యత తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ముద్రణను స్వీకరించిందో అప్పటి నుంచి పాఠ్యపుస్తకాలు చాలా తక్కువ ధరకే విద్యార్థులకు లభిస్తున్నాయన్నమాట. ఇదంతా వచ్చేసి మనం పాఠ్యపుస్తకం సంబంధించి బాహ్య లక్షణాల గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపుస్తకానికి సంబంధించి అంతర లక్షణాల గురించి అయితే తెలుసుకుందాం. అంతర లక్షణాలు వచ్చేసి వాచకం లోపల ఉండే లక్షణాలనే అంతర లక్షణాలు అని అయితే పిలుస్తారు. ఇవి మనం సాధించవలసినటువంటి బోధనా లక్షణాలకు చెందినవి. వాచకం లోపల ఉండే లక్షణాలను అంతర లక్షణాలు అని అయితే పిలుస్తాం. ఇవి మనం సాధించవలసిన బోధనా లక్షణాలకు చెందినవి. ఇవి తిరిగి 3 రకాలుగా ఉంటాయి. అంతర లక్షణాలు తిరిగి 3 రకాలుగా ఉంటాయి. ఇదంతా కూడా మనం ఇంతవరకు నేర్చుకున్నది వచ్చేసి మనం టెక్స్ట్ బుక్ యొక్క బాహ్య లక్షణాలు. ఇప్పుడు నేర్చుకోబోయేది వచ్చేసి మనం పాఠ్యపుస్తకానికి సంబంధించి అంతర లక్షణాలు అనమాట. వచ్చేసి ఇంపార్టెంట్ అంటే పేపర్ క్వాలిటీస్ అండి. లోపల పేపర్ క్వాలిటీ ఎంత ఉంటుంది, అట్టకు వాడే పేపర్ క్వాలిటీ ఎంత ఉంటుందో అడిగారు. అక్షరాల పరిమాణం అవి కూడా నేర్చుకోవాలన్నమాట. ఇది ఈ బాహ్య పరిమాణానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం అంతర లక్షణాలు చూసినట్టయితే 3 అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భాషా లక్షణాలు, విషయ లక్షణాలు, సాహిత్యేతర విషయాలు. ఫస్ట్ వన్ వచ్చేసి భాషా లక్షణాలు. భాషా లక్షణాల్లో ఫస్ట్ వచ్చేసి వ్యవహారిక భాష, గ్రాంధిక భాష. ఈ వ్యవహారిక భాష, గ్రాంధిక భాష ఏ స్థాయిలలో వాడాలో తెలుసుకుంటున్నాం. ప్రాథమిక స్థాయిలో సరళ వ్యవహారికంలోను, మాధ్యమిక దశలో వ్యవహారిక గద్య పాఠాలతో పాటు వాళ్ళ స్థాయికి తగినటువంటి గ్రాంధిక పద్య గద్య పాఠాలు ఉండాలి. ఉన్నత దశలో వ్యవహారికంలో సగం ఉంటే గ్రాంధిక భాషలో సగం పాఠాలు ఉండొచ్చు అన్నమాట. ప్రైమరీ స్టేజ్లో పూర్తి సరళంగానే ఉంటుంది. మాధ్యమిక స్థాయిలో వ్యవహారిక గద్య పాఠాలతో పాటు వారి స్థాయికి తగినటువంటి గ్రాంధిక గద్య పద్య పాఠాలు ఉంటాయన్నమాట. అదే ఉన్నత దశలో అయితే వ్యవహారికంలో సగము, గ్రాంధిక భాషలో సగం అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా వ్యవహారిక భాష, గ్రాంధిక భాష స్థాయిని ఆధారంగా చేసుకొని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి శైలి వైవిధ్యం. శైలి వైవిధ్యం ప్రాథమిక దశలో ఒకే విధమైన నడకలో సాగుతుంది శైలి. మాధ్యమికోన్నత దశలో శైలి వైవిధ్యం ఉన్న కొందరి రచయిత పాఠాలను తీసుకుంటారు. అదే ఉన్నత దశలో శైలి వైవిధ్యం ఉన్న రచనలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇక్కడ కూడా ప్రాథమిక దశను, మాధ్యమిక దశ, ఉన్నత దశలను బేస్ చేసుకొని శైలి వైవిధ్యం అయితే ఉంటుంది. ప్రాథమిక దశలో ఒకే విధమైన రీతిలో ఉంటుంది. మాధ్యమికోన్నత దశలో శైలిలో వైవిధ్యం ఉన్నటువంటి కొందరి రచయితల పాఠాలు పేర్కొంటారు.
ఉన్నత దశలో శైలి వైవిధ్యం ఉన్నటువంటి రచనలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదిగా భావిస్తారనమాట. అన్ని రకాల శైలులకు ఉన్నత దశ వాచకాలలో స్థానం ఇవ్వటం అవసరం. ఉన్నత దశ వాచకాలలో అన్ని రకాల శైలులకు స్థానాన్ని ఇవ్వటం అవసరం. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలను అనుసరించడం, అంటే ప్లాన్ను అనుసరిస్తూ చేయడం అనమాట. ప్రణాళికను అనుసరించడం. విద్యా ప్రణాళికలో నిర్ణయించిన విధంగా పాఠ్యాంశాలు ఉండాలి. విద్యా ప్రణాళికలో నిర్ణయించిన విధంగా పాఠ్యాంశాలు అయితే ఉండాలి. ఆయా తరగతులలో సాధించవలసినటువంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళిక రూపొందించాలన్నమాట. ప్రణాళికను అనుసరిస్తూ టెక్స్ట్ బుక్ అనేది తయారు చేయాలి. విద్యా ప్రణాళికలో నిర్ణయించిన విధంగా పాఠ్యాంశాలు ఉండాలి. ఆయా తరగతులలో సాధించవలసినటువంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళిక రూపొందించి ఉంటారన్నమాట. ప్రాథమిక దశలో భాషా సామర్థ్యాలను అభివృద్ధి పరిస్తే, ప్రైమరీ స్టేజ్లో LSRW స్కిల్స్ని డెవలప్ చేస్తే, మాధ్యమికోన్నత స్థాయి విద్యార్థులకు సాహిత్య ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన కలిగే విధంగా పాఠాలను ఎంపిక చేసుకోవాలి. తేలిక నుంచి కాఠిన్యానికి పాఠాలను అమర్చి వాచకాల ద్వారా ఆశించినటువంటి లక్ష్యాలను సాధించాలి. ఈ ప్రణాళికను అనుసరించడం ద్వారా విద్యా ప్రణాళికలో నిర్ణయించిన విధంగా పాఠ్యాంశాలు అయితే ఉంటాయి. ఆయా తరగతిలో సాధించిన లక్ష్యాలకు అనుగుణంగా దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళికను అయితే రూపొందిస్తారు. ప్రాథమిక దశలో భాషా సామర్థ్యాలైనటువంటి LSRW స్కిల్స్ అనేది డెవలప్ చెందితే, మాధ్యమికోన్నత స్థాయి విద్యార్థులకు సాహిత్య ప్రక్రియ సంపూర్ణ అవగాహన కలిగే విధంగా పాఠాలను ఎంపిక చేసుకోవాలి. తేలిక నుంచి కాఠిన్యానికి పాఠాల యొక్క అమరిక చేసి వాచకాల ద్వారా ఆశించినటువంటి లక్ష్యాలను సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వివిధ ప్రక్రియలు. ప్రాథమిక దశలో బాలగేయాలు, శబ్ద మాధుర్యం తొణికిసలాడే పద్యాలు. మాధ్యమిక దశలో పద్య గద్యాలతో పాటు గేయాలు, లేఖలు, సంభాషణ పాఠాలు. అదే ఉన్నత దశలో వచ్చేసి పద్య గద్య పాఠాలతో పాటు ఉదాత్తమైన గేయాలు, సంభాషణ పాఠాలు, వచన కవితలు, మినీ కవితలు, కథానికలు ఉండాలి. ఉన్నత దశలోని అంశాలు ఈ ప్రక్రియలను తెలియజేయాలి. ఉన్నత దశలోని అన్ని ప్రక్రియలు ఉన్నత దశలో అన్నీ ఉండాలన్నమాట. అన్ని ప్రక్రియలకు చోటు ఇవ్వాలి. ప్రాథమిక దశలో బాలగేయాలు, శబ్ద మాధుర్యం తొణికిసలాడే పద్యాలు ఉంటాయి. అంటే ఇక్కడ పద్యాలు గేయాలు ఉంటాయి. మాధ్యమిక దశలో పద్య గద్యాలతో పాటు గేయాలు ఉంటాయి, లేఖలు ఉంటాయి, సంభాషణ పాఠాలు కూడా ఉంటాయి. ఉన్నత దశ వచ్చేపాటికి పద్య గద్య పాఠాలతో పాటు ఉదాత్తమైనటువంటి గేయాలకు సంబంధించినటువంటి పాఠాలు, వచన కవితలు, మినీ కవితలు, కథానికలు ఉంటాయన్నమాట. ఉన్నత దశలో అన్ని ప్రక్రియలో కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నూతన పదాల పట్టికలు. ప్రతి పాఠంలోనూ నూతన పదాలు దాదాపు సమాన సంఖ్యలో ప్రవేశపెట్టాలి. ప్రతి పాఠంలోనూ నూతనమైన పదాలను సమాన సంఖ్యలో ప్రవేశపెట్టాలి. తరగతి వారీగా నూతన పదాల పరిచయం ఈ విధంగా ఉంటుంది. 1వ తరగతిలో 1500 పదాలను అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2వ తరగతిలో 2000 పాఠాలనైతే 2000 పదాలనైతే ప్రవేశపెట్టడం జరుగుతుంది. 3వ తరగతిలో 3000, 4వ తరగతిలో 4000, 5వ తరగతిలో 5000 పదాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా 1వ తరగతిలో 1500 నూతన పదాలు, 2వ తరగతిలో 2000 నూతన పదాలు, 3వ తరగతిలో 3000, 4వ తరగతిలో 4000, 5వ తరగతిలో 5000 నూతన పదాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం 1వ తరగతిలో మనం 1500 ఒకటే గుర్తుపెట్టుకుంటే ఇంకా 2వ తరగతి 2, 3, 4 ఈజీనే అనమాట. 5 నుంచి సేమ్ వస్తాయన్నమాట. ఈ విధంగా నూతన పదాల పట్టికలకు సంబంధించి ఇంపార్టెంట్గా మనం గుర్తించవచ్చు. 1వ తరగతి అయితే బాగా నేర్చుకోండి. 1500 అని మిగతా అన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అధ్యయన వేదికలు. పాఠశాల చివర అధ్యాపకుడికి, విద్యార్థులకు బోధన అభ్యసన కార్యకలాపాలు సులభం కావడానికి సహకరించేవే అధ్యయన వేదికలు. అధ్యయన వేదికలు అంటే ఏవో కాదు, పాఠం అయిపోయిన తర్వాత అధ్యాపకుడికి, విద్యార్థులకు బోధన అభ్యాసం యొక్క కార్యకలాపాలను సులభం కావడానికి సహకరించే అధ్యయన వేదికలు ఉండాలి. ఎగ్జాంపుల్స్: మూల్యాంకన ప్రశ్నలు, కఠిన పదాల అర్థాలు, వ్యుత్పత్తులు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సులు మొదలైనటువంటి అంశాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి పరిశీలనాత్మక గ్రంథాలను కూడా సూచించాలి. అధ్యయన వేదికల్లో పాఠాల చివర అధ్యాపకుడికి, విద్యార్థులకు బోధన అభ్యసన కార్యకలాపాలు సులభం కావడానికి సహకరించే అధ్యయన వేదికలు ఉండాలి. మూల్యాంకన ప్రశ్నలు, కఠిన పదాల అర్థాలు, వ్యుత్పత్తులు, ప్రకృతి వికృతులు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, సందులు,
సమాసాలు, అలంకారాలు, ఛందస్సులు మొదలైనటువంటి విశేషణాలనైతే అధ్యయన వేదికల్లో ఇవ్వాలి. అవసరాన్ని బట్టి పరిశీలన గ్రంథాలను కూడా సూచించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాఠాల పూర్వరంగం. పాఠాల యొక్క ప్రారంభంలో విద్యార్థులకు తెలియడానికి ఆ పాఠాలు రాసినటువంటి కవుల, రచయితల వివరాలను, పాఠాల యొక్క సందర్భం కూడా ఉండాలన్నమాట. అందువలన నేర్చుకోబోయే పాఠం పూర్వరంగం కూడా తెలుస్తుంది. పాఠాల యొక్క పూర్వరంగంలో భాగంగా పాఠాల ప్రారంభంలో విద్యార్థులకు తెలియడానికి ఆ పాఠం రాసినటువంటి కవులు, రచయితల వివరాలు పాఠాలలో సందర్భానుసారంగా ఉండాలి. అందువలన నేర్చుకోబోయే పాఠం యొక్క పూర్వరంగం విద్యార్థులకు తెలుస్తుందన్నమాట. అధ్యయన వేదికలు అంటే పాఠాల చివరన అధ్యాపకుడికి, విద్యార్థికి ఇద్దరికి బోధనా అభ్యసన కార్యకలాపాలను సులభం చేయడానికి సహకరించే అధ్యయన వేదికలు అనేటివి ఉండాలన్నమాట. పాఠశాల పూర్వరంగం అంటే పాఠానికి సంబంధించి ప్రారంభంలో ఈ అంశాలు అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ముందు మాట అయితే చూద్దాం. వాచకాలను కూర్చిన రచయితల యొక్క ముందు మాటలు కూడా మొదటి పేజీలో ఉండటం అవసరం. ప్రణాళికల గురించి, బోధనా పద్ధతుల గురించి, ఇంకా ఇలాంటి బోధనాభ్యాసన విషయాలను గురించి ఉపాధ్యాయులు ఇందులో సూచనలు ఇవ్వవచ్చు. ముందు మాటలో వాచకాలు కూర్చున్నటువంటి రచయితల ముందు మాటలు కూడా మొదటి పేజీలో ఉండటం అవసరం అన్నమాట. ఈ ప్రణాళికల గురించి, బోధనా పద్ధతుల గురించి, ఇంకా ఇలాంటి బోధనాభ్యాసన విషయాలను గురించి ఉపాధ్యాయుడు ముందు మాటలో పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి విరామ చిహ్నాలు. 2-3 తరగతుల్లో వాచకాలలో వాక్యాంత బిందువు అయినటువంటి ఫుల్ స్టాప్ను ఉంచాలి. 4-5 తరగతుల వాచకాలలో వాక్యాంత బిందువుతో పాటు కామ, ప్రశ్నార్థక గుర్తులు, ఆశ్చర్యార్థక గుర్తులు కూడా సందర్భానుసారంగా ఉండాలన్నమాట. 2-3 తరగతుల వాచకాలలో వాక్యాంత బిందువును, 4-5 తరగతుల వాచకాలలో వాక్యాంత బిందువుతో పాటు కామ, ప్రశ్నార్థక గుర్తులు, ఆశ్చర్యార్థక గుర్తులను సందర్భానుసారంగా ఉంచాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పేరాలు. 2-3 తరగతులలో 1 లేదా 2 వాక్యాలు ఉన్నటువంటి పేరాలు అయితే ఉంటాయి. 4వ తరగతిలో 3 లేదా 4 వాక్యాలు ఉన్నటువంటి పేరాలు ఉంటాయి. 5వ తరగతి నుంచి పాఠాల నిడివితో పాటు పేరాలలో ఉన్నటువంటి వాక్యాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. 2-3 తరగతుల్లో 1 లేదా 2 వాక్యాలు ఉన్నటువంటి పేరాలు, 4వ తరగతిలో 3 లేదా 4 వాక్యాలు ఉన్నటువంటి పేరాలు, 5వ తరగతి నుంచి పాఠాల నిడివితో పాటు పేరాలలో ఉన్నటువంటి వాక్యాల సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సంధి రూపాలు. ప్రాథమిక దశలో పద్యం యొక్క స్వరూపం తెలియడానికి విసంధి అంటే సంధి చేయని రూపం వాడతారు. 6వ తరగతి నుంచి సంధిని పాటించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విషయ లక్షణాలు. విషయానికి సంబంధించిన లక్షణాలు మనం ప్రాథమిక దశలో చూసినట్టయితే 1వ తరగతిలో పదాలు, వాక్యాలు పిల్లలకు పరిచయమైనవై ఉండాలి. ప్రాథమిక దశలో 1వ తరగతిలోని పదాలు, వాక్యాలు పిల్లలకు పరిచయమైనవై ఉండాలి. 2వ తరగతి నుండి వాచకాలలో సత్ప్రవర్తన, నీతిని బోధించే పదాలు, కథలుగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మాధ్యమిక దశ. ప్రాథమిక దశలోని వాచకాలలో రసవత్తమైనటువంటి కథలను ప్రవేశపెట్టవచ్చు. హాస్య, కరుణ, వీర రసాలకు సంబంధించి పద్య గద్య పాఠాలలో ఉండవచ్చు. మాధ్యమిక దశలోని వాచకాలలో రసవత్తమైనటువంటి కథలు ప్రవేశపెట్టవచ్చు. హాస్య, కరుణ, వీర రసాలకు సంబంధించి పద్య గద్య పాఠాలను ఉంచవచ్చు. నెక్స్ట్ మాధ్యమిక దశలోనే మహనీయుల యొక్క ఆత్మకథలు, జీవిత చరిత్రలు, ప్రసిద్ధి చెందినటువంటి చారిత్రక ప్రదేశాల వర్ణనలు, పౌరాణిక గ్రంథాలలో బాలవీరుల సాహస కార్యాలు, ధర్మరాజు, గౌతమ బుద్ధుల వంటి శాంతి కాముకుల సందేశాలు ఉండొచ్చు. ఇంకా మాధ్యమిక దశలోనే భాగంగా పేద గొప్ప కులాల మధ్య తారతమ్యం లేకుండా మానవులందరినీ ఆదరించే వైఖరి పెంపొందించడానికి తొలి అభ్యుదయ కవుల కవితలు అయితే ఉండాలన్నమాట. మానవత్వాన్ని, హృదయ స్పందనను పెంపొందించే భావుకత నిండినటువంటి వచన గేయాలు, మినీ కవితలు మొదలైనటువంటి ప్రక్రియలు ఉండవచ్చు. ఒక్కొక్క పాఠం 4-5 పీరియడ్లలో బోధించడానికి అనువుగా చిన్నవిగా ఉంటే ఎక్కువ పాఠాలను విషయ వైవిధ్యంతో కూర్చవచ్చు. మాధ్యమిక దశలో ఎక్కువ కంటెంట్ ఉందండి. ఇక్కడ వచ్చేసి రసవత్తమైన కథలను ప్రవేశపెట్టవచ్చు. మహనీయుల యొక్క ఆత్మకథలు, వారి జీవిత చరిత్రలను
చారిత్రక ప్రదేశాల యొక్క వర్ణనలను, ధర్మరాజు, గౌతమ బుద్ధుని వంటి శాంతికాముకుల సందేశాలు ఉండొచ్చు. పేద గొప్ప కుల మతాల తారతమ్యం లేకుండా మానవులందరినీ ఆదరించే వైఖరి సంబంధించి మానవత్వాన్ని, హృదయ స్పందనను పెంపొందించే భావుకత నిండినటువంటి వచన గేయాలు, మినీ కవితలు మొదలైన ప్రక్రియలు ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక్కొక్క పాఠం 4-5 పీరియడ్లలో బోధించడానికి అనువుగా చిన్నదిగా ఉంటే ఎక్కువ పాఠాలను విషయ వైవిధ్యంతో కూర్చోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉన్నత దశ. ఉన్నత దశలో వాచకాలలో అన్ని రసాలకు సంబంధించిన రచనలు ఉండవచ్చు. ఇంతకుముందే చూసినాం, ఉన్నత దశలో అన్ని ప్రక్రియలకు సంబంధించి ఉండొచ్చు అనమాట. ఉన్నత దశ వాచకాలలో అన్ని రసాలకు సంబంధించిన రచనలు ఉండొచ్చు. అద్భుత రసం, హాస్యరసం, కరుణ రసం, రౌద్ర రసం, అద్భుత, శాంతరసాలకు చెందినటువంటి పద్య భాగాలు ఉండొచ్చు. ప్రాచీన రచయితలతో పాటు ఆధునిక రచయితలకు సంబంధించిన అంశాలను కూడా స్వీకరించాలన్నమాట. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే శివాజీ, శిబి చక్రవర్తి, పురుషోత్తముడు మొదలైనటువంటి రచయితలు కూడా మొదలైనటువంటి వీరుల కథలు కూడా ఉన్నత దశలో ఉంచవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మత సామరస్యం, జాతీయ సమైక్యత దృష్టి, ప్రపంచ శాంతి, విశ్వమానవ సోదరభావాలకు సంబంధించిన భావాలు ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలతో పాటు అలాంటి భావాలు ఉన్నటువంటి వ్యాసాలను కూడా వాచకాలలో ఉంచవచ్చు. ఇది ఎక్కడ అంటే ఉన్నత స్థాయి దశలో. ఆలోచన శక్తిని, హేతువాదాన్ని పెంపొందింపచేసే సిద్ధాంత వ్యాసాలను కూడా క్రమంగా చోటు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సాహిత్యేతర విషయాలు. కేవలం సాహిత్య విషయాలకే కాక, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం వచ్చేసి సాహిత్యేతర విషయాలు. విషయం అనేది కేవలం సాహిత్య విషయాలకే కాకుండా ఇతర సబ్జెక్టులకు చెందినటువంటి విషయాలను, పాఠాలను కూడా కొన్ని ఉండటం అవసరమని విద్యావేత్తల అభిప్రాయం. సాహిత్య విషయాలకే కాక ఇతర సబ్జెక్టులకు చెందిన విషయాలు ఉన్నటువంటి పాఠాలను కూడా కొన్ని ఉండటం అవసరమని విద్యావేత్తల యొక్క అభిప్రాయం. అందుకే ప్లాస్టిక్లు, నదులు, అడవులు, పర్యావరణం మొదలైనటువంటి విజ్ఞానాత్మక విషయాలను మన తెలుగు వాచకాల్లో పెడుతున్నట్లు మన తెలుగు వాచకాల్లో అందుకే చేరుస్తున్నారు. మనకు ప్లాస్టిక్ ఒక భూతం అలాంటి పాఠాలు అయితే మనకు తెలుగులో అక్కడక్కడ వచ్చినాయన్నమాట. ఇవి ఎందుకు చేస్తున్నారంటే సాహిత్య అంశాలే కాకుండా సాహిత్యేతర అంశాలు కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉండాలి, తెలుగు వాచకాల్లో ఉండాలని వాటిని పెట్టడం జరుగుతుందన్నమాట. ఇలాంటి పాఠాలు కూడా విజ్ఞాన శాస్త్ర విషయాలను సాంకేతిక శైలిలో కూర్చి పెడుతున్నట్లు రాసినవి కాకుండా కథనాత్మకత శైలిలోనో, సంభాషణ శైలిలోనో, వర్ణనాత్మక శైలిలోనో రచించినప్పుడు విజ్ఞాన ప్రయోజనాలతో పాటు భాషా ప్రయోజనాలు కూడా నెరవేరి విజ్ఞానాత్మకత విషయాలు నెరవేర్చుకోవాలనే ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. పాఠ్యపుస్తకాల నిర్మాణంలో కీలక సూత్రాలను చూసినట్లయితే 2011 మార్గదర్శకాలను అనుసరించి పాఠ్యపుస్తకాలు రూపొందించడం జరిగింది. ఇది ఏదో టెట్లో కానీ డిఎస్లో కానీ అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ అన్నమాట. పాఠ్యపుస్తకాల నిర్మాణంలో కీలక అంశాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించుకోవాలి. పిల్లలు పాఠ్యపుస్తకానికే పరిమితం కాకుండా సమాజం ద్వారా, పరిసరాల ద్వారా, పఠన సామాగ్రి ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యల ద్వారా అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. స్వీయ భాషను, తమ స్థానిక కళలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఉత్పత్తుల ఆధారంగా ప్రశ్నలను, ఆలోచనలను వ్యక్తీకరణ చేసే సామర్థ్యం పెరుగుతుంది. సృజనాత్మకత, కాల్పనికత, భాషాభిరుచి అనేది పెంపొందించడం, భాషా వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 2011 మార్గదర్శకాలను అనుసరించి పాఠ్యపుస్తకాలను అయితే రూపొందించడం జరిగింది. తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం, తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించడం, పిల్లలు పాఠ్యపుస్తకానికే పరిమితం కాకుండా సమాజం ద్వారా, పరిసరాల ద్వారా, పఠన సామాగ్రి ద్వారా నేర్చుకోవటం, బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు, కృత్యాలు, అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోవడం, స్వీయ భాషను, తమ స్థానిక కళలను, సాంస్కృతి సాంప్రదాయాలను, ఉత్పత్తుల ఆధారంగా ప్రశ్నల ద్వారా
ఆలోచనలకు, వ్యక్తీకరణలకు ప్రాధాన్యం ఇవ్వటం, సృజనాత్మకత, కాల్పనికత, భాషాభిరుచులను పెంపొందించడం, భాషా వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపుస్తకం విద్యా ప్రమాణాల సాధన. ఈ పాఠ్యపుస్తకం విద్యా ప్రమాణాల సాధనలో పాఠ్యపుస్తకం 7 రకాలైనటువంటి విద్యా ప్రమాణాల సాధనకు అనుకూలంగా తయారు కావాలి. పాఠ్యపుస్తకం అనేది ఎన్ని రకాలైన విద్యా ప్రమాణాల సాధనకు అనుకూలంగా తయారు కావాలంటే 7 రకాలైనటువంటి విద్యా ప్రమాణాల సాధనకు అనుకూలంగా తయారు కావాలన్నమాట. అందులో ఒక్కో అంశాన్ని గురించి క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. పాఠ్యపుస్తకం యొక్క విద్యా ప్రమాణాలలో ఫస్ట్ వన్ వచ్చేసి వినడం, మాట్లాడటం. విద్యార్థి అవగాహనతో వినగలగాలి, విన్నది అవగాహనతో అర్థం చేసుకొని స్పష్టంగా చెప్పగలగాలన్నమాట. ఇది వచ్చేసి వినడం, మాట్లాడటంలో మొదటి అంశం. నెక్స్ట్ వచ్చేసి చదవడం, రాయడం. ఇచ్చిన విషయాన్ని అవగాహనతో చదువుతూ అర్థం చేసుకొని అడిగిన విషయాన్ని గురించి స్పష్టంగా రాయగలగాలి. ఇది వచ్చేసి చదవడం, రాయడానికి సంబంధించినటువంటి అంశం. థర్డ్ వన్ వచ్చేసి స్వీయ రచన. అడిగిన విషయం గురించి తన సొంత ఆలోచనలతో తన అభిప్రాయాలను, విమర్శలను, విశ్లేషణలను ఆధారంగా చేసుకొని జవాబు రాయటాన్నే స్వీయ రచన అంటారు. స్వీయ రచన కిందకి ఏమొస్తాయంటే అడిగిన విషయాల గురించి తన సొంత ఆలోచనలను, తన అభిప్రాయాలను, విమర్శనలను, విశ్లేషణలను ఆధారంగా చేసుకుని జవాబులు రాయగలగాలి. ఫోర్త్ వన్ వచ్చేసి పదజాలం. భాషా వినియోగానికి ఉపయోగపడే సామెతలు, జాతీయాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యత్యుత్పత్యాలు మొదలైనవి సాధించడానికి తగిన అభ్యాసాలు అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సృజనాత్మకత. కథ, గేయం, కరపత్రం, లేఖ, సంభాషణ మొదలైనటువంటి ప్రక్రియలను సృష్టించేందుకు అనువుగా ఉండాలి. ఇక్కడ మనకు సృజనాత్మకత అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా పాఠ్యపుస్తకం యొక్క విద్యా ప్రమాణాల్లో మొదటి 5 అంశాల గురించి అయితే తెలుసుకున్నాం. మిగతా 2 అంశాల గురించి కూడా చూద్దాం. మొదటి వచ్చేసి వినడం, మాట్లాడటం. రెండవది వచ్చేసి చదవడం, రాయడం. థర్డ్ వన్ వచ్చేసి స్వీయ రచన. ఫోర్త్ వన్ వచ్చేసి పదజాలం. ఫిఫ్త్ వన్ వచ్చేసి సృజనాత్మకత. నెక్స్ట్ వచ్చేసి 6, 7 గురించి అయితే చూద్దాం. 6th వన్ వచ్చేసి మనకు ప్రశంస. విద్యార్థులలో ద్వేష భావాన్ని రూపుమాపి ఉత్తమ పౌరులుగా రూపొందించడానికి ప్రశంస అనే సామర్థ్యం ఉండాలి. 7th వన్ వచ్చేసి భాషా అంశాలు. భాషా భాగాలు, వాక్య భేదాలు, వాక్య నిర్మాణం, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు మొదలైన అంశాలన్నీ భాషా భాగంలో ఉంటాయన్నమాట. ఈ విధంగా 6వ అంశమైనటువంటి ప్రశంస, 7వ అంశమైనటువంటి భాషా అంశాల గురించి అయితే నేర్చుకున్నాం. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మరో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.